మెగాస్టార్ మళ్ళీ హిట్లర్ అవుతున్నాడు. అది కూడా సోషియో ఫ్యాంటసీగా వస్తోన్న విశ్వంబర సినిమాతో. ఆల్రెడీ టైటిల్ ఉంది కదా, మళ్ళీ హిట్లర్ ఎందుకు అవుతాడు అనుకుంటున్నారా? నిజమే, కానీ ఇది టైటిల్ కాదు. ఈ విశ్వంబరలో కూడా హిట్లర్ లాగా మెగాస్టార్ కు నలుగురైదుగురు చెల్లెళ్ళు ఉంటారట. ఆల్రెడీ హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారు కాబట్టి ఇక చెల్లెళ్ల కోసం వేట మొదలుపెట్టాడు దర్శకుడు. ఈ వేటలో భాగంగా నా సామిరంగా ఫేమ్ ఆషికా రంగనాథ్, సురభి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. అయితే మృణాల్ ఠాకూర్ ను కూడా అనుకుంటున్నారట. మరి ఈవిడ కూడా చెల్లెలుగా ఉంటుందా లేక మరేదైనా పాత్రలో కనిపిస్తుందా అనేది చెప్పలేం. కానీ ఈ వరుసంతా చూస్తుంటే తన చెల్లెళ్లకు జరిగిన ఏదో ఒక సమస్య నుంచి బయటపడేయడానికి మెగాస్టార్ విశ్వమంతా తిరిగి మరీ సాధిస్తాడేమో అన్నట్టు ఈ మూవీలో మెగాస్టార్ దొరబాబు అనే పాత్రలో కనిపిస్తాడట. అంటే మన హిట్లర్ దొరబాబులాగా ఉంటాడన్నమాట. కాకపోతే బోలాశంకర్ టైంలో కీర్తి సురేష్ ను చూపిస్తూ అందమైన అమ్మాయిలు అన్న అంటే ఎక్కడో కలుక్కుమంటుంది అన్నాడు మెగాస్టార్. మరి ఈసారి ఏకంగా నలుగురు అందగెత్తలు ఉంటారు. అంటే మరి అన్నయ్య హార్ట్ పరిస్థితి ఏంటో.